ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి 6, 7, 8 తేదీలలో 100% జరిగేది ఇదే. మీరు నక్కతోక తొక్కినట్లే. అలాగే మేషరాశి వారికి 7వ తేదీన 2 అతిపెద్ద శుభవార్తలైతే వినబడుతున్నాయి. అవి ఏమిటి? అలాగే మేషరాశి వారికి ఏ పరిహారాలు చేయడం వలన వారికి మరిన్ని శుభవార్తలు, శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటాయి. ఈ పూర్తి అంశాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేము మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు శ్రీ ఆంజనేయం అని టైప్ చేయండి కామెంట్‌లలో. మేషరాశి వారు పుట్టినవారు అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది వారిలో అంతులేని శక్తి, ఉత్సాహము. అచ్చం వారు రాశి అధిపతి కుజ గ్రహం అలాగే వీరు ఎప్పుడు ఏదో ఒక పని చేయాలనే తపన, చురుకుదనం ఉరకలేస్తుంటుంటాయి. ఏ కొత్త పనినైనా మొదలుపెట్టడానికి వీరు అస్సలు వెనకాడరు. ధైర్యంగా ముందడుగు వేస్తారు. సహజంగానే వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 10 మందిని నడిపించాలన్నా, ఒక బృందానికి స్ఫూర్తినివ్వాలన్నా వీరు చాలా ముందుగా ఉంటారు. వీరు ఉండే ఆత్మవిశ్వాసము, చొరవ ఇతరులని బాగా ఎక్కువగా ఆకర్షిస్తుంది. వీరిది నిప్పులాంటి స్వభావం అని చెప్పవచ్చు. అంటే ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. జీవితం పట్ల వీరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. ఏ పనైనా చేస్తే దాన్ని చాలా ఇష్టంగా చేస్తారు. దాన్ని ఎప్పుడు కూడా అయిష్టంగా అయితే ఎప్పుడూ చేయరు. వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే మనసులో ఏదీ దాచుకోకుండా సూటిగా, నిజాయితీగా మాట్లాడతారు. కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడడం వీరికి చేత కాదు. వీరి మాటలలో అసలు కల్మషం అనేది ఉండదు. వీరు చలాకీగా ఉంటారు. ధైర్యానికి, ఎక్కువ తెగువకు ఈ మేషరాశి వారికి పెట్టిందే పేరు. ఎంత అంటే ఎలాంటి కష్టం వచ్చినా పెద్ద సవాలుగా ఎదుర్కొనైనా వీరు ఎంత పెద్ద సమస్యకైనా పెద్దగా అస్సలు భయపడరు. సింహంలాగా ఎదురు నిలబడతారు. ఇతర రాశి వాళ్ళతో పోల్చుకుంటే మేషరాశి వారికి కొంచెం ధైర్యం ఎక్కువే అనుకోవచ్చు. ఒకసారి ఏదైనా ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. అంత పట్టుదల వీరిది. అంతేకాదు తమ స్నేహితులను కూడా, కుటుంబ సభ్యులను కూడా ఎంతగానో ప్రేమిస్తారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి ఒక చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. వారికి అండగా నిలబడతారు. మేషరాశి వారు స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడతారు. స్వతంత్రంగా ఉండడానికి, తమ నిర్ణయాలు తామే తీసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఎంత కొత్తదనాన్నైనా కోరుకుంటారు. సాహసాలు చేయడానికైతే అస్సలు వెనకాడరు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కానీ వీరికి మహా సరదా. ఎప్పుడు ఏదో ఒక పని చేయాలని, ఎప్పుడు ఏదో ఒక దాంట్లో నిమగ్నమై ఉండాలని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. వీరికి ఉత్సాహం చూస్తే పక్కనున్న వారికి కూడా తెలియకుండానే శక్తి వస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఒక అపారమైన శక్తి, ధైర్యము, నిజాయితీ, నాయకత్వము అందులో ప్రత్యేకంగా వీళ్ళకి ఇమిడిపోయి ఉంటుంది. వీరు ఎక్కడుంటే అక్కడ సందడి ఎక్కువగా ఉంటుంది. వీరికి సూటిదనము, కల్మషం లేని మనస్తత్వము అందరినీ ఆకట్టుకుంటాయి. జీవితంలో ప్రేమించే వారిని ఎప్పుడూ కాపాడుకోవడానికి వీరు ఎంత పనైనా సిద్ధంగా చేస్తారు. వీరికి స్నేహాన్ని చేయడము నిజంగా ఎంతో విలువైనది. ఎందుకంటే వారు నమ్మిన వారు ఎప్పుడూ అండగా నిలుస్తారు. మేషరాశి వారికి 7, 8 తేదీలలో ఏ విధంగా ఉంటుందో మనం వివరాలు తెలుసుకుందామని మనం అనుకున్నాం కదా! అసలు ఈరోజు మే నెలలో 7వ తారీఖు అనగా బుధవారము. ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే, ఈ బుధవారము మీకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీపై చంద్ర ప్రభావం ఎక్కువగా ఉండటం వలన మీరు భావోద్వేగానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సమతుల్యతలో కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సంతోషంగా గడుపుతారు. ఇంటిలో వాతావరణం ఎక్కువ శాతం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారి ఆశీస్సులు మీకెప్పుడూ లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. లేదా బంధువులు రాకతోటి ఎక్కువ సందడి చేస్తారు. అదే పిల్లలలో అయితే ఎక్కువ సమయం గడపడం మీకు ఎంతో సంతృప్తినైతే ఇస్తుంది. వారి చదువుల విషయాల్లో మీరు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. వారికి మేలు చేస్తుంది. మొత్తానికి రోడ్డు మీద కుటుంబ పరంగా ఇది చాలా అనుకూలమైన రోజని, ఆప్యాయతలకు వెలుగొస్తాయని, ఆరోగ్య విషయాల్లో చాలా చక్కగా ఉంటుందని ఈ మేషరాశి వారికి మనం తెలుసుకోవాలి. ఈ బుధవారం వీరికి మేషరాశి వారికి చాలా బాగుంటుంది. మానసికంగా ఎంతో ప్రశాంతతగా, తేలికగా, అనవసరమైన విషయాల్లో ఆందోళనకి, ఒత్తిళ్ళకి దూరం అవుతారు. వీరు నూతనమైన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కనబరుస్తారు. వీరికి ఎక్కువగా
ఆసక్తిగా ఉన్న విషయాల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం వలన వీరికి కొద్దిపాటి కొన్ని సమస్యలైతే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలైతే వీరికి తగ్గుముఖం పడతాయి. తేలికపాటి ఆహారం తీసుకోవడం వలన, తగినంత నీరు తాగడం వలన వీరికి ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం కాసేపు నడవడం లేదా యోగా చేయడం వలన దీర్ఘకాలిక సమస్యల నుంచి బాధపడేవారు కొంత ఉపశమనం జీవిస్తారు. జీవన శైలినికి సానుకూలంగా మార్పులు చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయము. ఉద్యోగం చేస్తున్న వారు మేషరాశి వారికి ఈరోజు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు ఎక్కువగా అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారు కూడా ఆ మేషరాశి వారు వాటిని ఎక్కువగా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సహోదరులతోటి అంటే స్నేహితులతోటి కానీ, అన్నదమ్ములతోటి గానీ చాలా ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళకి అవసరమైన సహకారం కూడా వీరి ద్వారా లభిస్తుంది. వీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదా జీతభత్యాలలో ప్రత్యేకమైన పెంపు కూడా ఉంటుంది. వార్తలు వినే అవకాశాలు కూడా ఉంటాయి. వీరి పనులు సకాలంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఈ బుధవారం చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కుటుంబ అవసరాలకి కొంత ఖర్చు చేసినా కూడా అది వారికి సంతృప్తినిస్తుంది. ఆకస్మికంగా ధనలాభం వీరికి లేకపోయినా ఆర్థిక స్థిరత్వం అనేది ఎక్కువగా కొనసాగుతుంది. వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ రోజు లావాదేవీలు చాలా సజావుగా జరుగుతాయి. వీరు పిల్లలు పరీక్షలలో పోటీకి సిద్ధమవుతున్న పిల్లలు వారు మంచి పురోగతిని సాధిస్తారు. ఉన్నత విద్య లేదా కొత్త కోర్సుల గురించి సమాచారం సేకరించడానికి ఇది ఒక అనుకూలమైన రోజు. వివాహమైన వాటికి మేషరాశి వారికి ఈరోజు దాంపత్య జీవితంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వారి యొక్క ఇద్దరి మధ్య పరస్పర గౌరవానికి ప్రేమ, అభిమానాలు చాలా పెరుగుతాయి. కలిసి భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటారు. సాయంకాలం ఒకవేళ బయటికి వెళ్ళడం లేదా ఇంట్లోనే ప్రశాంతంగా గడపటం వలన వీరు బంధుత్వాన్ని చాలా బలపరుస్తుంది. వీరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి భావోద్వేగ బంధం చాలా బలపడుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే గురువారం ఏ విధంగా ఉంటుందంటే మీలో శక్తి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తి సామర్థ్యాల వలన వీరు ఎంతో ఉత్సాహంగా, చాలా చలాకీగా ఉంటారు. మీరు పనులు వేగంగా పూర్తి చేస్తారు. తపన కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మీరు సంబంధాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా సోదరులతో సఖ్యత బాగుంటుంది. స్త్రీల పట్ల ఎక్కువగా విశ్వాసాన్ని మేల్కొల్పుతారు. భార్యాభర్తల పరంగా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వీరు దైవ నిర్ణయాత్మకమైన శక్తి కుటుంబ సభ్యులకు ఆదర్శంగా నిలుస్తారు. ఇంట్లో అవసరమైన వస్తువులన్నీ కూడా సమకూరుస్తారు. దానివల్ల వీరికి చాలా గుర్తింపు అనేది వస్తుంది. ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. వీరికైతే ఆరోగ్య విషయంలో ఈ గురువారం చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వీరికి అపారమైన శక్తి నిల్వలు ఉంటాయి. శారీరక, మానసికంగా దృఢంగా ఉంటుంది. వ్యాయామం చేయడం వలన వీరికి ఇంకా శారీరకమైన దృఢత్వాన్ని ఎక్కువగా ఉండి, వీరు నిరోధక శక్తిని పెంపొందించుకొని సీజనల్‌లో వచ్చే వ్యాధులను కూడా వీరు త్వరగా కోలుకుంటారు. రక్త ప్రసరణ చాలా మెరుగ్గా పడుతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండాలంటే బెల్లం తినటం వల్ల రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం వలన, తగినంత విశ్రాంతి తీసుకోవడం వలన వీరి యొక్క శక్తి స్థాయిని రోజంతా కాపాడుతుంది. ఉద్యోగులకు ఈరోజు చాలా సామర్థ్యం కలిగి నిరూపించుకోవడానికి మంచి అవకాశాలైతే వస్తాయి. వీరి నాయకత్వంకి లక్షణాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అవసరానికి ఆ నాయకత్వ లక్షణాలు బయటపడి ఎదుటి వాళ్ళ దగ్గర దాన్ని ధైర్యంగా స్వీకరించి విజయవంతంగా ఏ పనులైనా పూర్తి చేస్తారు. పై అధికారులు పనితీరును గమనించి ప్రశంసిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఈ నిర్ణయాలు మీరు అనుకూలంగా ఫలితాలనిస్తాయి. మీరు పనిలో వేగవంతంగా చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకి ఈ గురువారం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కష్టమైన సబ్జెక్టులు చాలా ఇష్టంగా చదువుతారు. క్రీడల్లో లేదా ఇతర భాషేతర కార్యకలాపాల్లో పాల్గొనే విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనుకున్న ఆరోగ్యము తపన అనేది పెరుగుతుంది. మీ శక్తికి సరైన మార్గంలో ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వివాహమైన వారికి ఈరోజు దాంపత్య జీవితం ఉత్సాహంగా ఉంటుంది. సాహిత్యంలో పెరుగుతారు. వీరు జీవిత భాగస్వామిలో భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రత్యేక నిర్ణయాలైతే తీసుకుంటారు. అలాగే చిన్న చిన్న సమస్యలు కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు భాగస్వామి పట్ల ప్రేమతో శ్రద్ధను స్పష్టంగా తెలియజేస్తారు. ఇద్దరి మధ్య అనుబంధం చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. తర్వాత రోజు శుక్రవారము మే 8వ తారీఖు. బుధుడు ఈళ్ళకి అనుకూలంగా ఉండటం వలన వీరికి తెలివితేటలు ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పనిచేస్తాయి. కుటుంబ సభ్యులతో సంభాషణలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలతోటి మంచి సమయం గడుపుతారు. వారి ఆలోచనలు, అపార్థాలు ఉంటే వారు మీ మాటలను చిటికలో సులభంగా పరిష్కరించుకుంటారు. బంధువులు ఫోన్‌లో మాట్లాడడం లేదా వారిని కలవడం జరగవచ్చు. ఇంటిలో సంబంధించిన విషయాలు విలువైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సరదా సంభాషణలు నవ్వుకుంటారు, ఏర్పడతారు. కొత్తగా ఇంటికి బంధువులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తేలికపాటి వ్యాయామాల వల్ల వీళ్ళకి నడక వంటివి మేలు చేస్తాయి. ఈ మాట వినే ఆలోచనలలో చాలా పాజిటివ్‌గా ఉండటం వల్ల ఆరోగ్యాల్లో కూడా ఎక్కువగా సహకరిస్తుంది.
ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే శుక్రవారం పూట నరాలకి సంబంధించిన, చర్మానికి సంబంధించిన చిన్న చిన్న వ్యాధులైతే వీళ్ళకి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీ తెలివితేటలతోటి సంక్లిష్టమైన సమస్యను కూడా సులభంగా పరిష్కరించుతారు. ఆర్థికంగా బొ ఆర్థికంగా శుక్రవారం పూట అనుకూలంగా ఉంటుంది. డబ్బు సంబంధించిన విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. బడ్జెట్ వేసుకోవడంలో స్పష్టత ఉంటుంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు సాఫీగా జరుగుతాయి. వ్యాపార సంబంధించిన చర్చలు కూడా ఆర్థిక సంబంధించిన చర్చలు కూడా చాలా సంతోషంగా నిలబడతాయి. విద్యార్థులకు ఈరోజు చాలా బాగుంటుంది. వీళ్ళకి పాఠాలు సులభంగా అర్థమవుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా గణితం, సైన్స్ లేదా కమ్యూనికేషన్ సంబంధించిన సబ్జెక్టుల్లో మరింత ప్రతిభను కనబరుస్తారు. మంచి ప్రతిభ కనబరిచిన దానికి వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపయితే వస్తుంది. కొత్త భాష నేర్చుకోవడానికి లేదా కంప్యూటర్ కోర్సులు వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. స్నేహితులతో కలిసి నాలెడ్జి పంచుకోవడానికి, ఉపాధ్యాయులు పొందడానికి వీరు చాలా అభివృద్ధిగా సాధిస్తారు. కమ్యూనికేషన్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. వీరి భావాలు, ఆలోచనలు మీ భాగస్వామితో స్పష్టంగా పంచుకుంటారు. మీ మధ్య ఏదైనా అపార్థాలు ఉంటే దాన్ని మాటల ద్వారా సులభంగా తొలగించుకుంటారు. కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎక్కువగా తెలివితేటలు, ఒకరు సలహా ఇచ్చుకోవడానికి ఇది మంచి రోజు. మీ భాగస్వామి యొక్క తెలివితేటలతో మాట తీరును బట్టి మీరు కూడా మేషరాశి వారు చాలా అభివృద్ధిగా ఉండాలి. ఈ 6, 7 తారీఖులో శుభప్రదంగా, విజయవంతంగా గడపడానికి కొన్ని సులభమైన పరిహారాలు సూచిస్తున్నాము. ప్రతిరోజు మీరు ఉదయాన్నే లేచి, స్నానం చేసి, తరువాత తూర్పు దిక్కున తిరిగి, సూర్య భగవానుడిని నమస్కరించుకోవడం వలన ఆ ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది. అలాగే ఈరోజు మనం రోజుకొచ్చి 11 సార్లు ఓం సూర్యాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః అని 11 సార్లు జపించడం వలన మీలోని ఆత్మవిశ్వాసం, తేజస్సు పెరుగుతాయి. ముఖ్యంగా బుధవారం నాడు, గురువారం నాడు, శుక్రవారం నాడు మానసిక ప్రశాంతత కొరకు శివుని ధ్యానించుకోవడం వల్ల, దగ్గరున్న శివాలయానికి వెళ్ళడం వల్ల వీరికి చాలా మంచిగా ఉంటుంది. అలాగే కుదిరితే బాబా గారి టెంపుల్‌కి వెళ్ళడం వల్ల కూడా వీరికి చాలా మంచిగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా గాని శ్రేయస్కరంగా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని కూడా జపించాలి. వీలైతే ఆవుకి పచ్చగడ్డి తినిపించడము, లేదా కొంచెం పెసరపప్పు దానం చేయడం వంటివి చేస్తే వీరికి చాలా బుధగ్రహ అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాపారాల్లో, విద్యకు, కమ్యూనికేషన్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించడం వలన ఈ 3 రోజుల పాటు వీరికి మరింత అనుకూలంగా గడుస్తుంది. ఈ 3 రోజులు మేషరాశి వారికి ఎంత అనుకూలంగా, ఉత్సాహంగా, విజయవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. శుభం భూయాత్. ఇక మేషరాశి వారికి గురించి మనం తెలుసుకున్నాం కదా! మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హ్యాపీ